తిరిగిన ఆయన బ్రహ్మాండంగా తిరిగి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ జమ్మలమడుగులో తిరగడము ఒక ఎత్తు అయితే, ఈ తిరగడము ప్రజల్లోకి పోవడము, ప్రజా సమస్యలు తెలుసుకోవడము, ఇటువంటి విషయాలన్నీ కడప జిల్లా వ్యాప్తంగా బ్రహ్మాండమైన ప్రచారము జరిగింది. భూపేశ్ రెడ్డి అంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, మంచి పలకరించుకొని అందరిలో కలిసిపోతాడు. కులమతం అనేది లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా మంచి సౌమ్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఎన్నో కార్యకర్తలు ఎంతోమంది ఆశతో ఎదురు చూసినాం. అయితే ఆయనకు ఎంపీ టికెట్ రావడం కూడా మాకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడైతే మేమనుకునేది ఏంటంటే ఎంపీ టికెట్కు ఈయనే అర్హుడేమో అనిపిస్తుంది. ఎందుకంటే జమ్మలమడుగు వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల్లో పార్టీ ఆదేశాల మేరకు మంచి కార్యక్రమాల్లో రాజోల్ ప్రాజెక్టు విషయం కానీ, కొండాపురం ముంపు గ్రామస్తుల సమస్యలు కానీ, స్టీల్ ప్లాంట్ విషయం కానీ, ఇటువంటి ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు బ్రహ్మాండంగా చేసి ప్రజల మెప్పు పొందినాడు. ఈ మెప్పు పొందడము, ఈ తిరగడము, ఈ ప్రజల్లో ప్రచారాలు చేసుకోవడము, ఆయన గడప దొక్కి ప్రజలను ఓట్లు అడిగే విధానము, పద్ధతులన్నీ నచ్చి మంచి సౌమ్యుడు వ్యక్తి, మంచివాడు, చిన్న వయసుడు అని జిల్లా వ్యాప్తంగా ఈ ప్రచారం జరిగింది. కాబట్టి ఎంపీ స్థానానికి ఇప్పుడు ఈయనే అర్హుడేమో అని మాకు అనిపిస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మేమందరం కార్యకర్తలం జిల్లా వ్యాప్తంగా కష్టపడి పనిచేస్తాం ఆయన కోసం. జిల్లాలో మా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వాళ్ళ బంధువులకు, స్నేహితులకు అందరూ తెలియజెప్పుకొని ఆయనకు ఓటు వేయాల్సిందిగా కోరుతూ మేము అభ్యర్థిస్తాం. అందరం కష్టపడి బ్రహ్మాండంగా పనిచేసి ఆయనను ఎంపీగా గెలిపించుకునేదానికి కూడా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. అవినాష్ రెడ్డి అంటే ఆయన ఎంపీగా పరిచయము పెద్దగా లేదు మాకు తెలిసి. ఎందుకంటే ఆయన వాళ్ళ చిన్నాయన్ను మర్డర్ చేసినాడు అనే విషయమే దానితోనే ఎక్కువ ప్రచారం అయినాడు. కాబట్టి ప్రజలందరూ బ్రహ్మాండంగా అన్ని విషయాలు గమనిస్తున్నారు. చాలా చైతన్యులైనారు. బ్రహ్మాండంగా పేపర్లు, టీవీలు, సెల్లులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. డబ్బును లెక్క చేయకోకుండా ఎవరైతే మంచి నాయకుడు, ఎవరైతే మంచి అభివృద్ధి జరుగుతుంది, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి బ్రహ్మాండంగా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని కూడా మేము అనుకుంటున్నాం. అదేవిధంగా కడప ఎంపీ స్థానాన్ని ఎన్నో ఏళ్ళుగా వైఎస్ రాజశేఖర కుటుంబానికే ప్రజలందరూ కట్టబెడుతున్నారు. ఎందుకు ఆయన ఒక వారసును మాదిరి. వాళ్ళు ఎంత ప్రజలు వాళ్లకు ఆ కుటుంబానికి ఈ సీటు కట్టబెట్టినా ఎంపీ స్థానం తరపున మన లోక్సభలో ఏ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడింది ఏదీ లేదు. కాబట్టి వీళ్ళు అనర్హులు ఈ పదవికి అని చెప్పి ఇప్పుడు సరైన నాయకుడు భూపేశ్ రెడ్డి చాలా సౌమ్యుడు, బ్రహ్మాండమైన అవగాహన ఉన్నాడు. ఆయన లాయర్ చదివినాడు. ఆయన కుటుంబ నేపథ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ చిన్నాయన ఒక ఆయన మాజీ ఎమ్మెల్సీ, వాళ్ళ ఫాదరు మాజీ ఎమ్మెల్సీ, వాళ్ళ ఇంకొక ఆయన చిన్నాయన మాజీ మంత్రిగా చేసినారు. కుటుంబ నేపథ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. పెద్ద కుటుంబము, స్నేహితాలు, బంధుగణాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఎంపీ సీటు మీద గెలుస్తాడని మాకు బ్రహ్మాండంగా ఆశ ఉంది. కడప ఎంపీ టీడీపీ జెండా ఎగరేస్తారా? ఖచ్చితంగా ఎగిరేస్తామని ఘంటాబద్ధంగా చెప్తాను. ఎందుకంటే ఎంపీ స్థానం అనేది చాలా కష్టమని అందరూ భావించేవాళ్ళు. రాజశేఖర కుటుంబంతో తలపడాలంటే చాలా కష్టము, ఈ సీటు మనం గెలిచలేమనే అపోహ అప్పుడు ఉండింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైంది. అందులో వాళ్ళ చిన్నాయన్ను మర్డర్ చేసిన విషయంలో ఈయన పాత్ర ఎక్కువ ఉందని ప్రజలందరికీ తెలిసిపోయింది. మా నాయకుడు కూడా బ్రహ్మాండంగా ప్రచారాల్లో పాల్గొని జమ్మలమడుగు వ్యాప్తంగా మంచి సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడంతో ఈ జమ్మలమడుగులో జరిగిన ప్రచారము, పోరాట విషయాలు, ప్రజా సమస్యల మీద జిల్లా అంతా వ్యాపించింది. బ్రహ్మాండంగా తిరిగినాడు భూపేశ్ రెడ్డి. మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఇటువంటి వ్యక్తి బాగా నాయకత్వానికి బాగా ప్రజలకు అవసరమవుతాడని చెప్పి జిల్లా అంతా వ్యాపించింది. కాబట్టి ఇప్పుడు మాకు ఎంపీ స్థానానికే మంచి అర్హుడేమని ఇప్పుడు అనుకుంటున్నాం. మేము ఖచ్చితంగా జెండా ఎగిరేసి చేస్తాం కార్యకర్తలమందరం. ఆ నమ్మకం మాకు ఉంది.